మీషో హాల్. ఈ శారీస్ మీషోలో చాలా తక్కువకి వస్తున్నాయండి. బిలో 500కే. ఈ శారీ చూసారు కదా, గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. కిందనేమో నెమళ్ళు వస్తున్నాయి. ఇది కూడా నెమళ్ళే వస్తాయి. బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. థర్డ్ వన్ ఈస్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది డార్క్ బ్లూ అనమాట. అంచు కింద బిగ్ బోర్డర్ వస్తుంది. అండ్ పైటంచు కూడా మంచిగానే వచ్చింది అన్నమాట. అది రెడ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది. ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది సారీగానే కాదు, లాంగ్ అదే లెహంగా కూడా బాగుంటుంది అన్నమాట. లంగావాణిలా కనిపిస్తుంది. ఎందుకంటే బార్డర్ మనకి చాలా పెద్దది వచ్చింది అన్నమాట. ఇవి నెమళ్ళు చిన్న చిన్న నెమళ్ళు వచ్చాయి. చాలా మంచిగా అయితే మటుకు ఈ చీర ఉంది. బార్డర్ కూడా పెద్దది వచ్చిందనమాట. ఇది చీర చూసారు కదా, పైన చిన్నది, పైన ఏమో. తర్వాత చీర ఏమో బేబీ పింక్, పింక్ కలర్ కూడా షైనింగ్ ఉందన్నమాట. అండ్ చీర అంతా ఇది పెద్ద బోర్డర్ వచ్చింది. కింద ఇది కూడా నెమళ్ళు అలా వచ్చాయి కిందంతా, రెండు నెమళ్ళు కలిసి. చీర అంతా ప్లెయినే బేబీ పింక్. అండ్ అంచు ఒకటే కనిపిస్తుంది అన్నమాట. ఇది పొట్టిగా ఉన్న వాళ్ళు కట్టకుండా పొడుగ్గా కనిపిస్తారు. ఈ చీర వచ్చి గ్రాండ్ లుక్, మనం పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళడానికి చాలా బాగుంటుంది అన్నమాట. పట్టు చీరలో వచ్చింది. గ్రే కలర్ చెక్స్లోనేమో రౌండ్గా వచ్చాయి కదా, అందులో ఏనుగులు ఉన్నాయి. ఈ ఫోన్ క్లియర్గా లేదు. అండ్ నెమళ్ళు వచ్చాయి కింద. అది కూడా చాలా బిగ్ బోర్డర్ వచ్చింది. పైటంచేమో మెరూన్ కలర్, దీనికి సేమ్. ఈ చీర బిగ్ బోర్డర్ వచ్చింది. షైనింగ్ మటుకు చాలా బాగుంది. బ్లౌజ్ అయితే నేను అలా కుట్టుకున్నాను. బ్లౌజులు కూడా కుట్టేసాను అనమాట. నెక్ ఏమో అలా ఇచ్చి స్టోన్ చైన్ వస్తుంది కదా, అదేమో అలా కుట్టాను. అదిగోండి, చీర తీసి పెడితే బాగా కనిపిస్తుందేమో మీకు అని అలా పెడుతున్నా. చీరకి అది బ్లౌజ్ వచ్చి కింద అలా పెట్టి, బ్యాక్ నెక్ మటుకు అలా పెట్టానమాట. స్టోన్ లేస్ మటుకు అలాగా చేశాను. నెక్స్ట్ పింక్ కలర్ శారీ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు అది. నెక్స్ట్ ఏమో బ్లూ కలర్ చీర మీకు ముందు చూపించాను కదా, అదే. దీని నుంచి మెరూన్ వచ్చిందని చూపించాను అట. దీని బ్లౌజ్ అయితే మామూలు ప్లెయిన్గానే కుట్టేసుకున్నాను. ఎందుకంటే చీర బాగా హెవీగా ఉంది కదా, ప్లెయిన్ అయితేనే బాగుంటుందని పైపింగ్ మటుకు బ్లూ కలర్ ఇచ్చేసి అలా నీట్గా కుట్టేసుకున్నాను అంతే. ఆ చీరకి పెద్ద మోడల్స్ ఏం పెట్టలేదులేండి. పింక్ కలర్ శారీకి అయితే అలా నెక్ పెట్టి అలా క్లిప్స్లో పెట్టి కింద బటన్ కుట్టాను. ఇంత గ్రే కలర్ శారీ చూసారు కదా, ఆ శారీకి పైటంచి మెరూన్ కలర్ వచ్చింది. వీడియో అట్నుంచి ఇటు అయిపోయింది అనమాట. ఇందులో ఆ మెరూన్ కలర్ అంచు కూడా, చీర కూడా చాలా స్మూత్గా మెత్తగా ఉందండి. కట్టుకున్న నిలబడిపోతుంది అన్నట్టు లేదు ఈ చీర. ఈ 3 చీరలు అంతే. బ్లూ కలర్ అయితే కొంచెం నిలబడేటట్టు ఉంది, కానీ ఈ చీర అయితే మటుకు బాగా వచ్చిందన్నమాట మీషోలో. ఇది చూడండి, చీర అలా వచ్చి బ్లౌజ్ అట్లా కుట్టుకున్నాను. చీర మటుకు చాలా బాగుంది. అంచు కూడా బాగా ఇచ్చాడు. బ్లౌజ్ కూడా అది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. చీరకి పళ్ళు కూడా బాగుంది. కట్టుకుంటే మటుకు గ్రాండ్ లుక్ వస్తుంది. దీనికి తగ్గ జ్యువెలరీ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్లౌజ్ అందుకు అలా కుట్టాను, అది కొంచెం బాగుంటుంది అని చెప్పి.